ఇంట్రెస్ట్ తో వచ్చినటువంటి మీరందరూ, అంటే సీట్లు నిండిపోయి నిలబడితే హౌస్ఫుల్ అంటారు కదా, అట్లా హౌస్ఫుల్ చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అంటే తెలంగాణకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏంటంటే, ఇక్కడ ఏందో నిజంగా ఈ మట్టిలేదో మహిమ ఉన్నదనుకుంటా. పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఆయన రక్తంలోనే ధిక్కారం ఉంటుంది అనుకుంటా, ఆయన ఊపిరిలోనే విప్లవ జ్వాల ఉంటుందని చెప్పి నేను అనుకుంటా. అది మనం దాశరథి గారిని చూస్తే అనువనువున కూడా మనకు కనబడుతుంది. మరి అటువంటి దాశరథి గారి మాట, అంటే ఈ పాట చేయడం వెనుక విషయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమం కన్నా ముందు, ఎన్నో సంవత్సరాల ముందు ఈ పాట చల్లని సముద్ర గర్భం విన్నప్పుడు అందులో ఒక 2 సెంటెన్సెస్ ఉంటాయి. అన్నార్థులు అనాథలుండని ఆనవయుగం అదెంత కాలం. అసలు ఆ ఒక్క సెంటెన్స్ విన్న తర్వాత మనిషిగా పుట్టినటువంటి మనం ఈ ప్రపంచంలో నుంచి ఆకలిని తీసేయడానికి ఏం చేయగలుగుతాం, ఇబ్బంది పడకుండా పాపం చిన్నపిల్లలు మంచిగా ఉండడానికి ఏం చేయగలుగుతామని ఒక ఇన్స్పిరేషనల్ సెంటెన్స్ అది. అసలు ఆ ఒక్క సెంటెన్స్ కోసం ఆ పాటను పదే పదే చదివి విని, నిజంగా నేను యూట్యూబ్లో ఎక్కువ ఏది సెర్చ్ చేయను, ఈ పాటకు సెర్చ్ చేసినంతైతే దేనికి సెర్చ్ చేయాలి. ఎట్లా అంటే ఈ పాట ఎవరు పాడినా, చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీలో చెట్ల కింద కార్లు ఆపుకొని పాట పాడుకుంటూ వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లలో పెట్టినవి ఉంటాయి. ఎన్ని విన్నానో ఒక 1000 వర్షన్స్ వినుంటా నేను. కానీ అందరికన్నా నాకు దేశపతి శ్రీనివాస్ గారు పాడినటువంటి వర్షన్ నచ్చి, సార్ ఆ మాట చెప్పలే కానీ నేను ఒక 3 ఏళ్ళు వెంటబడ్డా సార్ వెనకాల, సార్ ప్లీజ్ సార్ రికార్డ్ చేద్దాం సార్ ఈ పాట మీరు. ఎగ్జాక్ట్లీ ఎంత వెంటబడితే ఒక 3 ఏళ్ళ తర్వాత సార్ పాట రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత మళ్ళా ఇంకొక 3 ఏళ్లకు చిత్రీకరణ జరిగింది. అయినాక 3 ఏళ్లకు ఇవన్నీ అయ్యేటప్పటికి నిజంగా పెద్దల ఆశీర్వాదం ఉంటారంటారు. ఇవాళ దాశరథి గారి 100వ జయంతి సంవత్సరంలో ఆవిష్కరణ జరగడం అన్నది నిజంగా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఏది కూడా ఈ ప్రపంచంలో యాదృచ్ఛికంగా జరగదు, ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుందని నేను బలంగా నమ్ముతాను. ఇవాళ ఆవిష్కరణ జరిగిందంటే ఖచ్చితంగా 100% మనకు దాశరథి గారి ఆశీర్వాదం ఉందనే మనస్ఫూర్తిగా నేను భావిస్తా ఉన్నాను. మరి ఈ పాటను చేయడం వెనకాల సార్ పాడడం, వారి గాత్రం ఉంటే, మరి మల్లిక్ గారి సంగీతం కూడా అంతే సూదింగ్గా, ఎట్లయితే దేశపతి గారి వాయిస్ ఉందో అంతే సూదింగ్గా ఆ పాట ఎప్పటికీ ఉండిపోయే విధంగా సోదరుడు మల్లిక్ గారి మ్యూజిక్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అట్లానే పూర్ణ పాపం హార్ట్ పెట్టి ఎడిటింగ్ చేసిండు, హార్ట్ పెట్టి మమ్మల్ని రమ్మన్నారు ఒకసారి వచ్చి మీరు నివాళులు అర్పించేటటువంటి దృశ్యం ఉండాలి అని అంటే, ఎక్కడ అంటే రవీంద్ర భారతికి పోయినాం. పోయేవరకు అందరు డాన్స్ చేస్తారు. నేనన్నా ఇదేంద్రబాయ్ ఇట్లా డాన్సులు గిన్సులు పెట్టినావు మన తెలంగాణ పాటలకు, సారి ఏమనుకో సూట్ కాదు ఇదేంది పెట్టినావు నువ్వు అని అంటే, లేదక్క డిఫరెంట్ వస్తుంది మీరు చూడండి, చాలా అంటే ఈ పాటలో ఉన్న డెప్త్ కన్వే చేయడానికి ఇది కావాలి అని అంటే నాకైతే అప్పుడు కొద్దిగా అనుమానంగానే ఉండే. కానీ ఈ రోజు పాట చూసినాక మాత్రం డెఫినెట్ గా మంచి ఎఫర్ట్, మంచి థాట్ అని చెప్పి మనస్ఫూర్తిగా అనిపించింది. చాలా డీసెంట్ గా చక్కగా వచ్చింది. అట్లానే ఎడిటింగ్ కూడా మీరు బ్యూటిఫుల్ గా లిరిక్స్ కి తగ్గట్టు చేసినందుకు మనస్ఫూర్తిగా పూర్ణ గారిని అభినందిస్తా ఉన్నాను.